ప్రియమైన విద్యార్థులారా, ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈద్గాహ్ పాఠ్యాంశాన్ని నేను గతంలో 2 వీడియోలు చేశాను. ఇప్పుడు ఇది 3వ భాగము. ఇక మనం గతంలో చేసిన 1-2 భాగాల్లో చేర్చుకుంటే ఇక్కడ హామీద్ అనే ఒక 4-5 సంవత్సరాల అమాయకు బాలుడున్నాడు. అతను కేవలం తన అవ్వ మాత్రమే ఉంది. వాళ్ళ తండ్రి కలరా వ్యాధికి గురయ్యి చనిపోయాడు. అమ్మ పసుపు రంగులో శరీరం మారిపోయి చనిపోయింది. తర్వాత ఈద్గాహ్ పండుగ రోజు పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఈద్గాహ్ నుంచి బజార్లోకి వెళ్ళారు. బజార్లోకి వెళ్ళిన తర్వాత మిఠాయిలు, బొమ్మలు అయిపోయిన తర్వాత మనకు లోహపు దుకాణాల దగ్గరికి వస్తే హామీద్ తన దగ్గర ఉన్న 3 పైసలతో ఏం కొనాలని ఆలోచించేలోపు అతనికి చాలా పటకారాలు కనిపిస్తాయి. పటకారాలు కనిపించిన తర్వాత తన అవ్వ రొట్టెలు చేసేటప్పుడు వేళ్ళు కాల్చుకుంటూ ఉంటుందని అవ్వ కోసం పటకార తీసుకుందామనే షాపు అతన్ని ధర అడుగుతాడు. షాప్ అతను 6 పైసలు అంటాడు. 6 పైసలు అనగానే ఒకసారి గుండె నిబ్బరం చేసుకొని హామీద్ షాప్ వాడితో మాట్లాడి తర్వాత జరిగే కథను మనము 3వ భాగంలో తెలుసుకుందాం. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से करता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यहाँ चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा? कलेजा मजबूत करके कहा. कलेजा అంటే గుండె, మజ్బూత్ అంటే గట్టిగా చేసుకొని, కహా చెప్పిండు. కలేజా మజ్బూత్ కర్కే కహా, 3 पैसे లోగే, 3 पैसे 3 పైసలు, లోగే తీసుకుంటారా అంటే షాప్ అతను చిమ్టా పట్కార యొక్క ధర 6 పైసలు అంటే హామీద్ ఉండి 3 పైసలు తీసుకుంటావా? దుకాందార్ నే బులాకర్ చిమ్టా దే దియా. దుకాందార్ షాప్ అతను బులాకర్ పిలిచి చిమ్టా దే దియా పట్కారా ఇచ్చేశాడు. హామిద్ నే ఉసే ఇస్ తరహా కందే పర్ రకా. హామిద్ ఉసే ఆ పట్కారను ఇస్ తరహా కందే పర్ రకా ఈ విధంగా కందే అంటే భుజం పైన, రకా ఉంచిండు. మానో బందూక్ హో, ఒక బందూక్ అంటే తుపాకీ और शान से अखड़ता हुआ संगियों के पास आया. शान से అంటే చాలా సంతోషం నిండిన ముఖంతో, అఖండతా సే గర్వంగా, సంగియోం కే పాస్ ఆయా. సంగియం అంటే తన యొక్క మిత్రులు, వారి దగ్గరికి వచ్చిండు. దోస్తోనే మజాక్ కియా, మిత్రులు మజాక్ అంటే కుషాల్ చేసిరు. యహా చిమ్టా క్యూ లాయా పగలే, యహా చిమ్టా ఈ పటకారా, క్యూ లాయా పగలే ఎందుకు తీసుకొచ్చావు, పగలే ఓరి అమాయకుడా ఎందుకు తీసుకొచ్చావు దీన్ని అంటే, జాతరలో మనం కొంటే బొమ్మలు కొంటాం, తినుబండారాలు కొంటాం, మిఠాయిలు కొంటాం, కానీ నీవేంటి విచిత్రంగా ఈ పటకార తెచ్చావు? ఇసే క్యా కరేగా, దీన్ని ఏం చేసుకుంటావు? घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देकर वहाँ चौंकी. घर आने पर ఇంటికి రాగానే అమీనా హామిద్ కి ఆవాజ్ సున్తే హుయి అంటే బయట పిల్లలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. దగ్గరికి రాగానే బయట పిల్లాడి అరుపు మాటలు వినిపించగానే
ఆవాజ్ అంటే మాట, సున్తే హీ దౌడి అతని యొక్క హామీద్ యొక్క మాటలు వినపడగానే అవ్వ దౌడి పరిగెత్తింది. और उसे गोद में उठाकर అతన్ని గోద్ అంటే ఒడిలో తీసుకొని ప్యార్ కర్నే లగి ఒడిలో తీసుకొని తనను చాలా ప్రేమగా నెమరేయడం జరుగుతుంది. సహసా హాతో మే చిమ్టా దేకర్ సహసా హాతో మే చిమ్టా దేకర్ వహా చౌకీ హఠాత్తుగా అతని చేతిలో పటకార చూసి ఆమె ఒక్కసారిగా ఉలికి పడింది. చౌకీ అంటే ఉలికి పడింది. యహా చిమ్టా కహా సే లాయా ఈ పటకార ఎక్కడి నుంచి తెచ్చావు? మైనే మోల్ లియా హే అమ్మా నేను ధరతో కొనుగోలు చేశాను, డబ్బులు పెట్టి కొన్నాను. కిత్నే పైసే మే ఎంత పైసలతో? 3 पैसे దియా 3 पैसలు ఇచ్చాను. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसे बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया, लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यहाँ लोह का चिमटा उठा लाया. अमीना ने अपने माथे पर हाथ रखा. అమీనా తన నెత్తి మీద చేసుకున్నది. అంటే మామూలుగా మనం ఏదో చేయరాని పని చేస్తే అయ్యో దేవుడు అంటాం కదా, ఆ విధంగా. వహ అఫ్సాస్ కర్తే హుయి ఆమె చాలా బాధపడుతూ దుఃఖపడుతూ, కర్తీ హుయి చెప్పింది, చాలా బాధపడుకుంటూ దుఃఖపడుతుంది. ఆహా అయ్యో, భర్తీ హుయి భారతీ అంటే తన కళ్ళలో నీరు నింపుకుంటూ, బోలి చెప్పింది, యహ కైసే బేసమజ్ లడకా హే ఇతను ఎంత అమాయకపు అబ్బాయి. కి ఎందుకంటే దోపర్ హుయి మధ్యాహ్నం అయింది. దోపర్ అంటే మధ్యాహ్నము. కుచ్ ఖాయా న పియా ఏదైనా తినలేదు, న పియా తాగలేదు. లాయా క్యా చిమ్టా తెచ్చిండేంటి పట్కారా. సారే మేలే మే తుజే और कोई चीज़ न मिली ఆ మేలే అంటే అక్కడ జరిగే ఉత్సవంలో తుజే और कोई चीज़ न मिली और कोई चीज़ ఇంకా వేరే వస్తువు న మిలి దొరకలేదా. జో యహా లోహ కా చిమ్టా ఉఠా లాయా ఈ లోహపు పటకార తీసుకొచ్చినావు. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यहाँ मुझसे देखना न जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. हामिद ने अपराधी भाव से कहा. हामिद తన యొక్క అపరాధ భావంతో తన అవ్వకు చెప్పిండు. తుమ్హారీ ఉంగ్లియా తవేసే జల్ జాతీ థీ నీ యొక్క వేళ్ళు రొట్టె మీద జల్ జాతీ థీ రొట్టెలు తీసినప్పుడు పెన్న మీద రొట్టెలు తీసినప్పుడు వేళ్ళు కాలిపోతుంటాయి. యహా ముస్సే దేకాన జాతా థా ఇది నా నుంచి చూడబుద్ధి కాదు. ఇస్లియే మే ఇసే లివా లాయా అందుకోసం నేను దీన్ని తీసుకొచ్చాను. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मुख स्नेह था, मार्मिक प्रेम था जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वह भी अपना बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हामिद को दुआई देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदों गिरती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. వెంటనే నీ కోసం నేను ఇది తెచ్చాను, నువ్వు రొట్టెలు చేసేటప్పుడు నీ వేళ్ళు కాలిపోతుంటే నేను చూడలేనమ్మా, అందుకోసం నీ కోసం తెచ్చానంటే
ఆమినా కా క్రోధ్ అంటే ఆమినా యొక్క క్రోధము, తురంత్ అంటే వెంటనే, స్నేహమే బదల్ గయా స్నేహంలోకి మారిపోయింది. యహ ముఖ్ స్నేహత ఇది ముఖంలో కనిపించే స్నేహము. మార్మిక్ ప్రేమత అంటే లోపల దాగి ఉన్న స్నేహము. జో రస్ ఔర్ స్వాద్ సే భరా, రసము స్వాద్ అంటే ప్రేమతో నిండిన స్నేహము. అంటే ఇది మాటల్లో వ్యక్తపరచలేనంత ప్రేమ సంతోషం కేవలం ముఖంలో మాత్రమే కనిపిస్తుంది. బచ్చే మే కిత్నా త్యాగ్ పిల్లాడిలో ఎంత త్యాగము, కిత్నా సద్భావ్ ఎంత మంచి ప్రవర్తన, ఔర్ కిత్నా వివేక్ హై ఎంత తెలివి, दूसरों को खिलौने लाते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. दूसरों को అంటే వేరే పిల్లలు, ఖిలౌనే లాతే ఖిలౌనే ఆట వస్తువులు తీసుకుంటుంటే, और మిఠాయి ఖాతే మిఠాయిలు తింటుంటే, కిత్నా లల్చాయా హోగా ఎంత మనస్సు ఆశపడిందో, వహా భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహి అక్కడి కూడా తన యొక్క ముసలి అవ్వ యొక్క గుర్తుకు వచ్చింది. వహా భీ అప్నా బుడియా దాదీకి యాద్ బనీ రహి పిల్లలందరూ మట్టి బొమ్మలు, ఆట బొమ్మలు, తినబండారాలు, కావాల్సిన వస్తువులు కొంటున్నా కానీ తన దగ్గర ఉన్న కేవలం 3 పైసలతోన అన్నీ మర్చిపోయి తన అవ్వను గుర్తుకు తెచ్చుకొని అవ్వ కోసం ఒక పట్కార కూడా తెచ్చాడంటే ఎంత అమాయక పిల్లాడు, ఎంత మంచి పిల్లాడు. అప్ని బుడియా దాదీ కా యాద్ బనీ రహి అమీనా కా మన్ గద్గద్ హో గయా అమీనా యొక్క మనసు సంతోషంతో ఆనందంతో నిండిపోయింది. ఆంచల్ ఫైలాకర్ हामिद को दुआई देती जाती और हाँसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती. ఆంచల్ ఫైలాకర్ అంటే సంతోషంతో, హామిద్కో దువాయి దేతి జాతి హామిద్కి దువాయి అంటే ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఇస్తూ, హాంసుओंకి బడి బడి బూందే హాంసుओ అంటే కన్నీటి చుక్కలు, బడి బడి బూందే పెద్ద పెద్ద బిందువులు, గిర్తి జాతి థీ కింద కళ్ళలోకెళ్ళి సంతోషం ఒక దిక్కు, నీటి బిందువులు ఒక దిక్కు, అలా ఏడుస్తూనే తనకు ఆశీస్సులు ఇచ్చుకుంటా పోయింది. హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా ఈ రహస్యము హామిద్ ఏం అర్థం చేసుకుంటాడు. ప్రియమైన విద్యార్థులారా, 3వ భాగంతో ఈ పాఠ్యాంశము అయిపోయింది. తర్వాత మీకు సపరేట్ నోట్స్ కోసము ఇంకో 2 వీడియోలు మీకోసము చేస్తాను. ఒక నోట్స్లో పూర్తిగా ప్రశ్నలు జవాబులు, మరి ఇంకో నోట్స్లో భాషాకి బాత్ ఇతర గ్రామర్ బిట్లు మొత్తం చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.